నాకు అసలు డెత్ అనేది ఇష్టం ఉండదు. నేను డెత్కి రియాక్ట్ అవును ఎప్పుడు. ఇప్పుడు మా ఫాదర్ పోయినప్పుడు నేను మా మదర్కి నేను సెరమనీ వద్దు అని చెప్పాను. నాకు ఇంటికి చుట్టాలు వచ్చి ఆవటం నేను చూడను. ఇంట్లో మా నాన్నగారు ఫోటో ఒకటి ఉండడానికి వీలేదు. ఎందుకంటే చూసినప్పుడల్లా మా నాన్నగారు లేరు అని మాటికి గుర్తు చేసుకుని ఆ కైండ్ ఆఫ్ ఫీల్ బతకడం నాకు ఇష్టం లేదు ఒక మినిట్ కూడా. అది నా డెసిషన్. ఓకే, వేరేగా ఫీల్ అవ్వచ్చు. అదేలేండి. ఇప్పుడు బచ్చన్ గారు నాకు చాలా క్లోజ్. అమితాబ్ బచ్చన్ గారి ఇంటికి నేను అసలు ఆవిడ మదర్ పోయినప్పుడు మొత్తం ఇండస్ట్రీలో నేను అక్కడ వెళ్ళలేదు. ఒక 5 రోజులు 6 రోజులు తిరిగి వెళ్ళాను కలవడానికి. కలిసి అసలు డెత్ గురించి కంప్లీట్ ఇగ్నోర్ చేశాను. నేను ఏదో వెళ్ళటం అంటే జోక్తో మొదలెట్టాను, ఏదో జోక్ చేస్తాను. కానీ అది నా పర్సనాలిటీ, ఆయనకు అర్థమవుతుంది. అదేలే యూనో. సో నాకేంటంటే ఒక డెల్యూజనల్ ప్రపంచంలో అంత అందంగా ఉంది, ఏమీ ప్రాబ్లం లేవు అనే ప్రపంచం నేను క్రియేట్ చేసుకున్నాను. దాంట్లోకి మీరు డెత్, డిజీజు ఇవన్నీ తీసుకొచ్చారనుకోండి, మీరు నాకు వద్దు. ఓకే, అది నా పాయింట్. అంటే ఒక రకంగా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మూర్ఖులు, అర్థం చేసుకుంటే మీరు ఒక యోగి అనుకోవచ్చు. యోగి అంటే మీకు పాయింట్ ఏంటంటే, యోగితో ప్రాబ్లం ఏంటంటే గడ్డం ఉంటుంది, గడ్డం మీసాలు లేదు. మోడర్న్ యోగి. నేను మోడర్న్ యోగి. నేను రొమాంటిక్ యోగి అండి. రొమాంటిక్ యోగిలో గడ్డం ఉన్నప్పుడు ముందు పెట్టుకుంటే అమ్మాయికి దూసుకుంటుంది. అందుకని నాకు రొమాంటిక్ కాదని నాకు ఫీలింగ్. అది ఏం మాట్లాడినా, ఇంక్లూడింగ్ బాబా రజనీష్. మీరు గడ్డం అన్నారు సార్, మరి మీసాలు సార్? మీసం లేకపోతే నేను బాగుండనేమో అని నాకు ఒక అనుమానం. అందుకని నా రిస్క్ తీసుకోవట్లేదు. మళ్ళీ దానికి చాలా ఓకే.